ఇప్పుడు గత 20 సంవత్సరాల్లో అంటే తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గిందా? లేదా అంటే సంపాదన ఎక్కువైపోయిన తర్వాత హౌ మచ్ యూ ఇన్వెస్ట్ ఆన్ యువర్ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా? 3 పిల్లల్లో ఈ సోషల్ మీడియా లేదా స్క్రీన్ టైం ఎక్కువేయడం వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిందా? 4 వాళ్ళు తినే ఆహారం కలుషితమైన ఆహారం లేదా వాళ్ళు పెరిగిన పరిస్థితుల వల్ల వాళ్ళకేమన్నా మానసిక సమస్యలు వస్తున్నాయా? అంటే గత 20 సంవత్సరాల్లో మారిన పరిస్థితులేంటి? అది వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యం మీద ఎట్లా ప్రభావం చూపుతూ వస్తుంది? మీ ఎక్సలెంట్‌గా అన్ని పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో మీరు చెప్పిన పాయింట్స్ ఒక్కొక్కటి తీసుకుంటే, ఒకటి యెస్ జనరేషన్స్ వలన పిల్లలు కొంచెం సెన్సిటివ్ అయినారు. వాళ్ళకి అవగాహన అనేది వచ్చింది. పాతకాలంలో అయితే కన్నా పేరెంట్స్ తిట్టినా ఒక బాధపడేవాళ్ళు, లోపల లోపల ఏడ్చి, లేకుంటే సోషల్ ఫోబియా, సోషల్ యాంగ్జైటీ ఇవన్నీ అంటాము. అంటే టీనేజ్ పిల్లలు బయటికి వెళ్ళాలంటే కొంచెం గాబరపడేది. ఓకే. ఏదైనా స్టేజ్ ఎక్కి ఏమైనా చెప్పాలంటే భయం వచ్చేది. ఇలాంటివన్నీ ఉండేది అప్పుడు కూడా. కానీ వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేయాలి అని తెలియదు. ఓకే. ఇప్పుడు పిల్లల్ని అడిగితే చిన్న పిల్లలు 3rd క్లాస్ పిల్లలు కూడా ఐ ఫీల్ యాంగ్షియస్ అని చెప్తారు. స్కూల్కి వెళ్ళాలి అని అంటే కన్నా ఐ ఫీల్ స్టామీ అని, అంటే నాకు దడగా ఉంది, భయంగా. ఇంత ఇంత చిన్న పిల్లల్లో కూడా ఆ లాంగ్వేజ్ వచ్చేసింది, విచ్ ఈస్ గుడ్. కానీ దాని వలన మనము పెరిగిందా అంటే అలా పెరగడం అని కాదు. పేరెంట్స్ నిజంగానే ఇద్దరు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎక్కువ బిజీ అయిపోతున్నారు. సో ఇప్పుడు వచ్చే నానీస్ అంటే పిల్లల్ని చూసుకునే వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఫోన్లలో అయిపోతున్నారు. డిస్టర్బెన్స్ చేస్తారని ఫోన్ చేతికి ఇచ్చేస్తారు. దీంతో పిల్లలు ఎక్కువ ఫోన్లో అయిపోతూ ఉన్నాయి. సో ఫోన్లో చూసేది ఎప్పుడు ఎక్కువ అవుతుంది? రిసర్చ్లో ఏం చెప్తారు అని అంటే, పిల్లలు స్కూళ్ళల్లో అడ్జస్ట్ కాలేని పిల్లలు స్కూళ్ళలో కొన్నిసార్లు వాళ్ళకి సరిగా అప్రిసియేషన్ లేకపోయినప్పుడు, యాంగ్జైటీ డిప్రెషన్లు ఉన్నప్పుడు స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది అని. స్క్రీన్ టైం ఎక్కువైన పిల్లల్లో మళ్ళీ ఇట్స్ బై డైరెక్షనల్. అంటే వాళ్ళు సరిగా రాత్రులు నిద్రపోక, పక్క రోజు క్లాస్కి సరిగా లేట్గా పోయి ఫోకస్ చేయక, హోంవర్క్లు చేయక, టీచర్లతోని మళ్ళీ ఇది. సో రెండిటికి ఒక బై డైరెక్షనల్ ఎఫెక్ట్స్ అని చెప్తామన్నమాట. సో ఒక్కటే ఇది అని కాదు. ఇప్పుడు అలా ఉన్న పిల్లలు యాంగ్జైటీ డిప్రెషన్ ఉంది కనుక వాళ్ళు లోన్లీగా ఉండి వాళ్ళు పోలేకపోతున్నారు. సో ఇది ఒక్కదాని మీదనే ఫోకస్ చేయడం కాదు. సో మనం ఒక యూనిట్గా చూడాలి. చైల్డ్ని ఒక్కటే కాకుండా చైల్డ్ చుట్టూ ఉన్న పేరెంట్స్ని, వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని, సో మొత్తం ఒక సిస్టమ్ లాగా ఫోకస్ చేస్తేనే వీ కెన్ గెట్ టు దట్ అనమాట. ఓకే. సో దట్స్ అబౌట్ ద స్క్రీనింగ్ టైం. దాంట్లో లేయర్స్, అసలు ఎందుకు ఈ స్క్రీనింగ్ టైం వస్తుంది, ఏమవుతుంది, ఎందుకు ఆ చైల్డ్ లోన్లీ ఫీల్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు ఏమీ లేకున్నా కూడా లోన్లీ ఫీల్ అవ్వచ్చు. అంటే కొన్ని జెనెటిక్ ఉండొచ్చు. జెనెటిక్గా వాళ్ళకి యాంగ్జైటీ డిప్రెషన్స్ అనేటివి ఉండొచ్చు. మనం బయోసైకోసోషల్ మోడల్ మాట్లాడతాం అనమాట. ఎప్పుడైనా కానీ నాకు వచ్చిన చైల్డ్ ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది అంటే, జెనెటిక్గా వాళ్ళ ఆ ఎక్స్పోజర్ జీన్స్ వలన వాళ్ళు అలాగా ప్రజెంట్ అవుతున్నారా, లేకుంటే వాళ్ళ థింకింగ్ విధానాలు అలాంటివా, లేకుంటే సోషల్ ఎన్విరాన్మెంట్ అలాంటిదా. సో ఈ 3 చూస్తే 3 నుంచి కూడా మీరు చెప్పినట్టు సోషల్ ఎన్విరాన్మెంట్ ఇది, పేరెంట్స్ ఎలా చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు బయాలజికల్ వచ్చేసరికి వాళ్ళు తినే ఫుడ్, దీని నుంచి కూడా ఉండొచ్చు. సైకలాజికల్ వచ్చేసి వాళ్ళ రెసిలియన్స్, వాళ్ళు ఆలోచించే విధానాలు, నాకేమీ రాదు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వరు, నేను నాట్ లవ్డ్ చైల్డ్, అటాచ్మెంట్ ఇవి అని చెప్తామన్నమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేనున్నాను, చిన్నప్పటి నుంచి కూడా ఇది ఉంటేనే ఆ పిల్లలు కూడా కొంచెం హెల్తీగా ఉంటారనమాట సైకలాజికల్గా. అంటే ఇప్పుడు మంచిగా మదర్ అంటే ఎప్పుడు మదర్ ఉండాల్సిన అవసరం లేదు, ఉండలేకపోవచ్చు. కానీ స్పెండ్ చేసే టైంలో క్వాలిటీ టైం ఉండాలి. ఓకే. అటాచ్మెంట్ ఇష్యూస్ అని చెప్తామన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్క చైల్డ్కి ఒక మంచి అటాచ్మెంట్ ఫిగర్, మదర్ కాకపోయినా అమ్మమ్మలు, తాతలు, వాళ్ళు కూడా కొన్ని ఎప్పుడైనా కానీ ఒక మనిషికి ఐఎమ్ బీయింగ్ లవ్డ్, నన్ను ఒకళ్ళు ప్రేమిస్తున్నారు, నేను ఒకళ్ళ కోసం బతకాలి, నేను ఒకళ్ళని ప్రౌడ్ చేయాలి, ఓకే, నేను మంచిగా చదివి నేను ఇది చేయాలి, అలా ఉంటే ఓకే వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. అలాంటి ఫిగర్లు లేకపోయినప్పుడు కూడా ఈ సైకలాజికల్గా వాళ్ళు నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నన్ను ఎప్పుడు తిడుతుంటారు, నేను ఎవరికి అవసరం లేదు, నేను ఎవరికి అక్కర్లేదు, ఇలాంటి నెగటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకెందుకు జీవితం,
నేను పోయినా ఎవరికి నష్టం లేదు, నేను లేకపోయినా ఎవరు బాధపడరు, వాళ్ళ నుండి నేను ఎందుకు ఇబ్బంది పడి, ఇలాంటి థాట్స్ ఇట్స్ నాట్ హెల్తీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.